నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. నేడు దావోస్కు చంద్రబాబు నాయుడు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు. విశాఖ ఉక్కు తెలుగువారి సెంటిమెంట్ అన్న అమిత్ షా. అందుకే ప్యాకేజీ ఇచ్చినట్లు వెల్లడి. సమష్టిగా లాభాల్లోకి తెద్దామన్న కేంద్ర హోంమంత్రి. తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్న సర్కార్. కులగణన జాబితా ఫైనల్ కాదని వెల్లడి. పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ విచారణ. ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ. పూర్వానుభవం లేకుండా ఒప్పందం చేసుకోవటంపై ఆరా. మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ దామోదర్ మృతిపై అనుమానం. చనిపోయారనే విషయాన్ని నిర్ధారించని నిఘా విభాగం. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం. వ్యక్తిగత వివరాలు సులభంగా మార్చుకునే వెసులుబాటు. యజమాని జోక్యం లేకుండా ఈపీఎఫ్ ఖాతా బదిలీకి అవకాశం. గాజాలో నేటి నుంచి కాల్పుల విరమణ. 3 దశల్లో అమలు కానున్న ఒప్పందం. తొలి విడతలో 33 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల పర్యటనకు నేడు దావోస్ వెళ్లనున్నారు. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్కు బయలుదేరుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని బృందం ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనుంది. ఆయన వెంట వెళ్లే బృందంలో ఐటీ మంత్రి లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ అధికారులు ఉన్నారు. అర్ధరాత్రి 1:30 గంటలకు జ్యూరిచ్ బయలుదేరనున్నారు. ముందుగా అక్కడి భారత రాయబారితో సమావేశమవుతారు. అనంతరం హిల్టన్ హోటల్ హోంలో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. తర్వాత తెలుగు పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు కలుస్తారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా దావోస్ చేరుకుంటారు. తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత ఆర్సెల్ఆర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో సమావేశమవుతారు. రెండో రోజు సిఐఏ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై జరిగే చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్స్పన్, ఎల్జీ, కాల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ చైర్మన్లు, సీఈఓలతో చంద్రబాబు సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తోనూ భేటీ అవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఎనర్జీ ట్రాన్సిషన్ పై నిర్వహించే చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం ది నెక్స్ట్ వేవ్ పైనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చా కార్యక్రమానికి హాజరవుతారు. రెండో రోజు పలువురితో భేటీతో పాటు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. బ్లూంబర్గ్ తదితర మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. మూడో రోజు బిజినెస్ టైకూన్లతో సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. 4గో రోజు దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకొని అక్కడి నుంచి స్వదేశానికి పయనమవుతారు. 4 రోజుల దావోస్ పర్యటనతో బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు జాతి మనోభావాలతో ముడిపడినందున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. విశాఖ ఉక్కుకు మంచి భవిష్యత్ ఉందని, అందరం సమష్టిగా శ్రమించి లాభాల్లోకి తెద్దామని చంద్రబాబుకు సూచించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు గుర్తు చేయగా సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో పాల్గొనేందుకొచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. సినిమా రంగానికి, ఏపీకి ఆయన చేసిన సేవలను వివరించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి వినతిపత్రం ఇచ్చారు.
చేశామని, అది పెండింగ్ లో ఉందని పురంధేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, భారతరత్నకు అన్ని విధాలా అర్హులని అమిత్ షా అన్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో అమిత్ షా అరగంట సేపు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆ తర్వాత కృష్ణానది ఒడ్డున లాన్ లో ఏర్పాటు చేసిన విందుకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై అమిత్ షా ఆరా తీశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏ పంటలు పండుతాయని అడగ్గా వరి, మిర్చితో పాటు రాయలసీమలో ఉద్యాన పంటలు సాగవుతాయని చంద్రబాబు వివరించారు. భూముల ధరల ప్రస్తావన రాగా ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే హైదరాబాద్ లో 5 ఎకరాలు వచ్చేదని, ఇప్పుడు అక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబు వివరించారు. గోదావరికి సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యలేమైనా ఉన్నాయా అని అమిత్ షా అడగ్గా ప్రస్తుతానికి సమస్యలేమీ లేవని, కృష్ణానదికి సంబంధించి వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సీఎం వివరించినట్లు తెలిసింది. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు గురించి మాజీ ప్రధాని పివి నరసింహారావు సీఎంగా ఎన్నేళ్లు పనిచేశారని అమిత్ షా ఆరా తీశారు. కాంగ్రెస్ కు తరచుగా సీఎంలను మార్చే సంస్కృతి ఉంది కదా, ఇక్కడ ఎక్కువ కాలం ఎవరు పనిచేశారని అడిగారు. ఎక్కువ కాలం కాసు బ్రహ్మానందరెడ్డి పనిచేయగా ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి 6 ఏళ్లు సీఎంగా ఉన్నారని చంద్రబాబు బదులిచ్చారు. విందులో తనకు వడ్డించిన పదార్థాలను చూసి తనకు 3 రోజులకు సరిపడేలా ఉన్నాయని అమిత్ షా చమత్కరించారు. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబు నివాసంలో ఉన్న అమిత్ షా ఆ తర్వాత బయలుదేరి విజయవాడ వెళ్లారు. వైసీపీ అధినేత జగన్ ఆస్తులు, ప్యాలెస్ల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. జగన్కు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్యాలెస్లు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. విశాఖ రిషికొండపై కట్టిన ప్యాలెస్కు ఎన్జీటీ నిబంధనల ప్రకారం 200 కోట్ల జరిమానా కట్టాల్సిందేనని అమిత్ షా అభిప్రాయపడినట్లు సమాచారం. చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ ప్యాలెస్ల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఇడుపులపాయ, బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్లు ఉన్నాయని మంత్రి లోకేష్ అమిత్ షాకు వివరించారు. ఒక్కొక్కటి ఎన్నెకరాలు ఉండొచ్చని అడగ్గా హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్లు 10 ఎకరాల్లోపుంటాయని బదులిచ్చారు. బెంగళూరు ప్యాలెస్ విస్తీర్ణం గురించి ప్రత్యేకంగా ఆరా తీయగా అది 30 ఎకరాల పైనే ఉంటుందని లోకేష్ బదులిచ్చారు. అన్ని ఎకరాలా అని అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలోనూ 500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ కట్టించారని లోకేష్ చెప్పగా అది ప్రభుత్వ డబ్బుతో కట్టిందే కదా అని అమిత్ అన్నారు. నిక్షేపంగా ఉన్న పర్యాటక శాఖ కాటేజీలను కూల్చేసి పర్యావరణం దెబ్బతినేలా ప్యాలెస్ కట్టారని లోకేష్ వివరించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ 200 కోట్ల జరిమానా విధించినట్లు చెప్పారు. ఆ భారం ఇప్పుడు ప్రభుత్వంపై పడిందన్నారు. జరిమానా కట్టేశారా అని షా ప్రశ్నించగా ఇంకా లేదని లోకేష్ బదులిచ్చారు. ఎప్పటికైనా ఎన్జీటీకి డబ్బు కట్టాల్సిందేనని అమిత్ షా అన్నారు. ఎన్జీటీ నిబంధనలు కఠినంగా ఉంటాయని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అని షా ప్రశ్నించగా ఎక్కువగా బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేష్ వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రులు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు గ్రామ సభల నిర్వహణపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభల్లో కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం సహా ప్రజాపాలనలో వచ్చిన వాటిని పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిందని, అది ఫైనల్ కాదని మంత్రులు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తొలి ప్రమోటర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ప్రమోటర్గా వైదొలగడం, అనుభవం లేకుండా ఒప్పందానికి గల కారణాలపై సంస్థ డైరెక్టర్ను విచారించింది. మొదటి 2 విడతల్లో పిలిచిన విచారణకు రాని ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ మూడోసారి నోటీసులకు మాత్రం తప్పనిసరిగా హాజరయ్యారు. ఈ క్రమంలో అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్ ను ప్రశ్నించింది. న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన ఆయన్ను అధికారులు 2.5 గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఇదివరకే ఒక విడత విచారించారు. వారి వాంగ్మూలాల ఆధారంగా అనిల్ కుమార్ ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్ గా ఉండటానికి గల కారణాలపై
ఆరా తీశారు. పూర్వానుభవం లేకున్నా ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంలోకి ఎందుకు వచ్చారని, అందుకు ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వ్యాపారంతో పాటు ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకునే ఉద్దేశమని అనిల్ సమాధానమిచ్చినట్లు సమాచారం. 9వ సీజన్ పూర్తి కాగానే అర్ధాంతరంగా తప్పుకోవడానికి గల కారణాలపై ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవటమే అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ సీజన్లో భారీ నష్టం రావటంతోనే స్పాన్సర్షిప్ మొత్తంలో 30% చెల్లించినట్లు అనిల్ చెప్పినట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను గ్రీన్ కో సంస్థ ఎందుకు సమకూర్చాల్సి వచ్చిందనే అంశంపై ఆరా తీయటంతో పాటు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు అనిల్ కుమార్ కు సూచించారు. ఈ కేసులో A1, A2, A3తో పాటు ప్రమోటర్ గా వ్యవహరించి అర్ధాంతరంగా తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రేపటి నుంచి మళ్లీ విచారణ కొనసాగించనుంది. ఇంజనీర్లు, అధికారులు, ఇతరుల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ తుది దశకు చేరుకోగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణ మిగిలి ఉంది. ఆనకట్టల నిర్మాణం పనులు చేసిన గుత్తేదారు సంస్థల ప్రతినిధులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. చివరగా అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన విచారణ, వెలుగులోకి వచ్చిన అంశాలతో నివేదిక రూపకల్పనపై ఇప్పటికే దృష్టి సారించిన కమిషన్ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నివేదించనుంది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ చందాదారుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను మార్చుకోవడాన్ని సులభతరం చేసింది. ఇకపై ఎంప్లాయర్, ఈపీఎఫ్ఓల ఆమోదం లేకుండానే ఆన్లైన్లో సులువుగా మార్చుకునే వీలు కల్పించింది. అందుకు ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్ల అవసరం కూడా లేదు. ఈ కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాలను ఎంప్లాయర్ ఆమోదం లేకుండానే బదిలీ చేసుకునే మరో సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ 2 సేవలను ప్రారంభించారు. వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు యజమానులపై పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఈ నిర్ణయంతో 45% మందికి తక్షణమే ఊరట లభిస్తుందని, మరో 50% యజమాని దగ్గర పరిష్కారం కానున్నాయని చెప్పారు. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతాను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తయిన చందాదారులు ఈ ఆధార్, ఓటీపీ ఎంటర్ చేసి యజమాని ప్రమేయం లేకుండా బదిలీ చేసుకోవచ్చని మాండవీయ తెలిపారు. బ్యాంకింగ్తో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారనే వార్త కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ ప్రాంతంలో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా ఓ లేఖ విడుదల చేశారు. తెలంగాణ నిఘా విభాగం ఆ సమాచారాన్ని ధృవీకరించకపోవడమే కాకుండా లేఖపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సందిగ్ధం నెలకొంది. ఛత్తీస్గఢ్ పూజారి కాంకేర్ ప్రాంతంలో ఈ నెల 16న ఎన్కౌంటర్ జరిగింది. 12 మంది మృతదేహాలను పోలీసులు అదే రోజు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని మృతదేహాలతో పాటు మావోయిస్టులు తీసుకెళ్లారని పోలీసులు భావించారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ పేరిట లేఖ విడుదలైంది. దామోదర్తో పాటు పార్టీ ప్లాట్ఫామ్ కమిటీ మెంబర్లు హంగి, దేవే, జోగా, నరసింహారావు మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్లో మొత్తం 18 మంది మరణించినట్లు మావోయిస్టులు ఆ ఉత్తరంలో ప్రకటించారు. మావోయిస్టులు చనిపోయినట్లు లేఖలో పేర్కొన్న బడే దామోదర్ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందినవారు. 3 దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. దూకుడుగా వ్యవహరిస్తారనే పేరున్న దామోదర్కు తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టు రాష్ట్ర కమిటీకి మిలిటరీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి యాక్షన్ టీంకు ఆయనే నేతృత్వం వహించారు. కరోనా సమయంలో 2021 జూన్లో అప్పటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాపనారాయణ అలియాస్ హరిభూషణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో పార్టీలో చర్చ జరిగింది. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్తో పాటు దామోదర్ పేరును పరిశీలించారు. అయితే ఆజాద్ సీనియర్ కావడం, దామోదర్కు దూకుడు స్వభావం కలిగి ఉండడం లాంటి కారణాలతో ఇద్దరిలో ఎవరినీ నియమించలేదు. కేంద్ర కమిటీ సభ్యుడు, ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రన్న మార్గదర్శకత్వంలోనే రాష్ట్ర కమిటీ పనిచేయాలని నిర్ణయించారు. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవలే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జిగా చొక్కారావును నియమించినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలోనే కొనసాగిన దామోదర్ భార్య రజితను తెలంగాణ పోలీసులు 2023లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు సైతం పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసి ఎన్కౌంటర్లో మృతి చెందారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసులు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల్లో 10 మంది మావోయిస్టులను గుర్తించామని, వారిపై 59 లక్షల రివార్డున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన నరసింహారావు ఉన్నట్లు ప్రకటించారు. ఆయనపై 8 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టులు తమ లేఖ ద్వారా అంగీకరించారని మాత్రమే ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ నిఘా వర్గాలు మాత్రం దామోదర్ మృతిని నిర్ధారించడం లేదు.
రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేపుతున్నారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 316 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు చెప్పారు. అనంతరం మల్లన్న సాగర్ జలాశయం ద్వారా దుబ్బాక మండలానికి సాగునీరు విడుదల చేశారు. ఈరోజు ప్రతిపక్షాలకు ఒక కళ్ళమంట, అరే మీరున్నప్పుడు మంచిగా చేస్తుంటే మూడోసారి మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా, మరి రెండోసారికి మీరేంటో అర్థమై ప్రజలు మిమ్మల్ని ఓడించారు. కాబట్టి ఈరోజు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినప్పుడు మేము చేస్తున్న పనుల్లో తప్పుంటే ఎత్తి చూపండి, కానీ ఎక్కడా కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఎక్స్లో ఆయన పోస్టు పెట్టారు. ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు, సుందరీకరణ పనులు చేపట్టేలా తన వంతు ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి వేడుకలు జరిగేలా బాధ్యత తీసుకుంటారని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలిపారు. సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రత్యేక బస్సుల ద్వారా 112.46 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు యాజమాన్యం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను పెంచింది. అదేవిధంగా ఆదాయం కూడా సమకూరింది. 2024లో సంక్రాంతి పండుగకు 4,962 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీకి 98.49 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 5,806 ప్రత్యేక బస్సులు నడపగా 112.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో దాదాపు 200 కోట్ల విలువైన భూమిపై వివాదం చర్చనీయాంశమైంది. తమ భూమిని రాజకీయ పలుకుబడి ఉన్న అనిల్ రెడ్డి కబ్జా చేశారని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ భూమి తమదంటూ నరసింహారెడ్డి అనే వ్యక్తి తరపున ఆయన వాచ్మెన్ ఫిర్యాదు చేయగా ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొండాపూర్లో సర్వే నంబర్ 87/2లో 2 ఎకరాల 8 గుంటల భూమిని స్వర్ణలతారెడ్డి 2006లో లక్ష్మయ్య ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. ఎల్ఎన్టీకి లీజుకి ఇవ్వగా గడువు ముగియడంతో 2022లో ఖాళీ చేశారు. ఖాళీగా ఉన్న ఆ భూమిలో అనిల్ రెడ్డి తన అనుచరులతో బోర్లు పాతారు. తమ భూమి ఖాళీ చేయాలని అడిగినందుకు అనిల్ రెడ్డి, అతడి అనుచరులు తమపై దాడి చేశారని స్వర్ణలతారెడ్డి జనవరి 5న గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు. 8న అదే భూమిలో అనిల్ రెడ్డి పేరిట ఉన్న బోర్డును తొలగించి నరసింహారెడ్డి పేరుతో కొత్త బోర్డు పాతారు. పోలీసులు వెళ్ళినప్పుడు మళ్లీ వస్తామని అక్కడున్న వ్యక్తులు వెళ్ళిపోయారని స్వర్ణలతారెడ్డి ఈ నెల 8న మరోసారి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లపై విష ప్రచారం బెడిసికొట్టడంతో ఇప్పుడు 9 గంటల విద్యుత్ ఎత్తివేస్తున్నామంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరాలో 1-2 చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేయబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తేల్చి చెప్పారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన టీడీపీ యువనేత రాకేష్ చౌదరి ఏనుగుల దాడిలో మృతి చెందారు. చంద్రగిరి మండలంలోని చిన్నరామాపురం, కొంగరవారిపల్లె మధ్యలో ఉన్న మామిడి తోటలో ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో గ్రామస్తులతో కలిసి రాకేష్ వెళ్లారు. ఏనుగుల రాకను గమనించని ఆయన వాటి కాళ్ల కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. రాకేష్ చౌదరి కందులవారిపల్లి ఉప సర్పంచ్గా, టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏనుగులను తరిమే ప్రయత్నంలో దుర్ఘటన జరిగినట్లు ఎమ్మెల్యేకు చెప్పారు. రాకేష్ మృతి టీడీపీకి తీరని లోటని ఎమ్మెల్యే నాని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల కుప్పగా మారిన గాజాలో శాంతి పవనాలు వీనున్నాయి. దాదాపు 15 నెలల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ఒప్పందం అమల్లోకి రానుందని ఖతార్ ప్రకటన విడుదల చేసింది. అయితే హమాస్ ఇవాళ విడుదల చేసే 3 మహిళా బందీల పేర్లను ముందుగా వెల్లడించకపోతే ఒప్పందంపై ముందుకు సాగబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఏదైనా జరిగితే అందుకు హమాస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బందీల పేర్లను వెల్లడించే విషయమై హమాస్ స్పందించాల్సి ఉంది. తమ వారి కోసం ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు, పాలస్తీనా ఖైదీల కుటుంబాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి. 42 రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఇజ్రాయెల్కు చెందిన 33 మంది మహిళలు, చిన్నారులు, అలాగే వారికి బదులుగా 737 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలవుతారు.
గాజాలో బఫర్ జోన్ వరకు ఇజ్రాయెల్ బలగాలు వెళ్లాల్సి ఉంటుంది. మానవతా సాయానికి అనుమతి లభిస్తుంది. ఈలోపు రెండో దశ చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత శాశ్వత కాల్పుల విరమణ, గాజా పునర్నిర్మాణం, మృతదేహాల అప్పగింతపై మూడో దశలో చర్చిస్తారు. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై జరిపిన రాకెట్ దాడుల్లో దాదాపు 1200 మంది చనిపోగా అందుకు ప్రతిగా హమాస్పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ 46,000 మందిని హతమార్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే దేశంలో వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. సోమవారం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక మంగళవారం నుంచి మూకుమ్మడి అరెస్టులు మొదలవుతాయని వలసల విభాగం మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అక్రమ వలసదారులను వెనక్కి పంపే చర్యల్లో భాగమన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని, అందులో షికాగో కూడా ఒకటని పేర్కొన్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం కోసం ట్రంప్ తన ప్రత్యేక విమానంలో సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీకి బయలుదేరారు. ట్రంప్ విజయాన్ని నిరసిస్తూ వేల మంది నిరసనకారులు వాషింగ్టన్లో ఆందోళనలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతసారి అధికార మార్పిడి సందర్భంగా వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్స్లో అలర్లు చెలరేగిన తర్వాత ట్రంప్ వాషింగ్టన్ రావడం ఇదే తొలిసారి. ఈసారి క్యాపిటల్ హిల్స్లో కాకుండా క్యాపిటల్ వన్ ఎరీనాకు ప్రమాణ స్వీకారం వేదికను మార్చారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచిన నిందితుడు విజయ్ దాస్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఠాణేలో అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. సైఫ్ను తానే కత్తితో పొడిచినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఛత్తీస్గఢ్లో శనివారం అరెస్టు చేసిన అనుమానితుడు కైలాష్ కన్నోజియా నిందితుడు కాదని తేల్చారు. నిందితుడు విజయ్ దాస్ ఓ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నాడని, దొంగతనం చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదయం 9 గంటలకు ముంబై డీసీపీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు ప్రకటిస్తామన్నారు.